వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముందుగా ఇరు రాష్ట్రాల నీటి వాటాలు తేలాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వరద జలాలపై హక్కులు ప్రాజెక్టుల నిర్మాణం న్యాయబద్ధంగా సాగాలంటే ముందుగా వాటాలను ఖరారు చేయాలని సూచించారు. నీటి వాటాలను తీర్చే బాధ్యత కేంద్రానిదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం నదీ జలాల కోసం కృషి చేస్తోందని, ప్రాజెక్టులు పూర్తవగానే కేటాయింపులు జరిగి మిగులు జలాల అంశంలో స్పష్టత వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ దృఢంగా పోరాడుతోందని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వాటాబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాన్ని వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప అమాయకంగా మిగతా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే, ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా మీరు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటా ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత, ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలిన వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారకతను దృష్టిలో పెట్టుకుని అమలయ్యాయని వైఎస్ఆర్సీపీ నాయకురాలు కోర్ల శిరీష తెలిపారు. మహిళల గౌరవాన్ని పెంపొందించడం, సమాజంలో వారికి ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యంగా తీసుకున్న చర్యలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని అన్నారు. పథకాల ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందగా మహిళలు స్వయం ఆధారంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షేమ విధానాల వల్ల సమాజంలో సమానత్వం బలపడుతోందని, మహిళలకు ఇది నిజమైన సాధికారకతకు నిదర్శనమని శిరీష వ్యాఖ్యానించారు. సంస్థల నుంచి క్యాబినెట్ వరకు కూడా పదవుల విషయంలో కూడా మహిళలకు ఏ రకంగా పెద్దపీట వేశారో కూడా మనం చూసాం. అలాగే మహిళల రక్షణ కోసం, భద్రత కోసం దిశ యాక్ట్ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలను ఎలా రక్షించబడ్డారో మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళా ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయాలని మహిళల్ని ఉద్దేశించి కొన్ని మోసపూరిత హామీలను ప్రవేశపెట్టి వారితో ఓటులు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాదిరిగా మహిళల్ని మోసం చేస్తున్నారో, ఏ మాదిరిగా దగా చేస్తున్నారో మనం ఒకసారి గమనిస్తే, ఫ్రీ సిలిండర్ అన్నారు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తల్లికి వందనం అన్నారు, ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం కొన్ని లక్షలాది మంది లబ్ధిదారులైనటువంటి మహిళలకి ఇంతవరకు ఆ పథకం అందలేదు. మరి నెలకి 1500 చెప్పినా ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని వారి మంత్రితో ఏ మాదిరిగా చెప్పిస్తున్నారో మనం చూసాం. ఆగస్టు 15వ తేదీన శుక్రవారం నాడు లాంచ్ చేయడం జరిగింది. అసలు ఫ్రీ బస్ మీద మాకున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అసలు నిజంగానే ఫ్రీ బస్ అనేది మహిళలను ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి పథకమా, లేక ఆర్టీసీని కూలదోయడానికి వేసినటువంటి రాజకీయ కుట్ర అన్న అనుమానాలు మాలో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక ఫ్రీ బస్ అనేది కర్ణాటక నుంచి మీరు కాపీ పేస్ట్ చేసినటువంటి ఒక పథకం. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఒక ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆర్టీసీ బస్సులు అప్పుల బారాన పడి సర్వీసులు అందించలేక ఈరోజు అక్కడ ప్రయాణికులు ఎంతగా ఇబ్బందులు గురవుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రంపై సీరియస్ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సప్లై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు ఎరువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితిని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రైతుల పక్షాన ఎప్పుడు నిలబడి కాంగ్రెస్ పార్టీ అవసరమైతే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని హెచ్చరించారు. రైతుల ఆత్మగౌరవం, పంటల రక్షణ కోసం తాము వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతుందని కిరణ్ హెచ్చరించారు. రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు, గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని, ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కలవడం జరిగింది. నేను కూడా 5-6 సార్లు మీకు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినామని చెప్పి మాకు ఉత్తరాలకు రిప్లై కూడా వేయడం జరిగింది. తెలంగాణకు 9.80 లక్షలు అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే. జూలై నెల వరకు మనకు 6.6 లక్షల మెట్రిక్ టన్ల
యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంటే కేవలం 4.36 లక్షల మెట్రిక్ టన్లకు వరకే మనకు యూరియా ఇచ్చిర్రు. అంటే 2.24 2,24,000 మెట్రిక్ టన్లు మనకు షార్ట్ ఫాల్ పోయిన జూలైకే ఉండే. ఇప్పుడు ఆగస్టు కోటా కూడా కలుపుకుంటే 3.50 అంటే 3.5 lakhs మెట్రిక్ టన్లు 3,50,000 మెట్రిక్ టన్లు మనకు కొరత ఉంది. ఇయ్యాల్సింది ఇయ్యలేదు. కంటిన్యూగా మేము ఫాలో అప్ చేస్తే అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని చెప్తున్నారు. రేపు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయాలని డిసైడ్ అయినాం మేము, తెలంగాణ ఎంపీలం, కాంగ్రెస్ ఎంపీలం. అలాగే మకార్ ద్వార్ దగ్గర మేము రేపు ప్రొటెస్ట్ కూడా చేస్తాము. డెఫినెట్ గా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాము. ఫర్టిలైజర్ శాఖ మంత్రి ఇమీడియట్ గా తెలంగాణకు రావాల్సిన యూరియాను సప్లై చేయాలి. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఉండాలి, కానీ నాయకులే అసాంఘిక శక్తుల్లా ప్రవర్తిస్తున్నారని అవుతు శ్రీశైలజ విమర్శించారు. మహిళలు కనిపిస్తే వేధింపులు చేసే స్థాయికి పాలకులు దిగజారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకున్నావా అని ప్రజలు దేవుణ్ణి వేడుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగే సంఘటనలు వరుసగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వానికి గట్టిపాఠం చెప్పే రోజు దూరం కాదని శ్రీశైలజ హెచ్చరించారు. మహిళలందరూ కూడా మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేదు, అలాగే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలకి ఎవరు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ మేము మహిళలకు పెద్దపీట వేస్తామనేటువంటి గొప్పలు చెప్పేటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మహిళలందరూ కూడా మేము ఓటు ఎందుకు వేశామా ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాలు కూడా ఇస్తానన్న టయానికి ప్రతి ఒక్క మహిళలో అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి పరిస్థితిని మనం చూసాం. చేయూత ఇచ్చి ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కానివ్వండి, తన జీవితాన్ని కానీ పెంపొందించుకునే విధంగా గతంలో ఏదైతే చేయూత కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతి విద్యార్థికి ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతి పేదవాడికి కూడా నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీరు ఈ రోజు ఇవ్వలేకపోతా ఉన్నారు. కానీ మీరు చెప్పినటువంటి మాటలు ఏమిటనంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువగా ఇస్తాము అని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాలే ముందుకి వెనక్కి ముందుకి మార్చి చెప్పినా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారనంటే మీ మీద ప్రజలకి ఎంత అసహ్యం వేస్తుందో ఒకసారి మీరు అందరం కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇస్తానన్న హామీలు అట్లే మీరు ఓట్లు వేసామనంటే ప్రతి ఒక్క మహిళ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజున మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అదే మీరు అంటారు కదా పులివెందలి ఎమ్మెల్యే 11 సీట్లు వచ్చినటువంటి పార్టీ అని, ఆ పులివెందలి ఎమ్మెల్యే గారే ఇవాళ అధికార పక్షంలో అధికార పార్టీగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ రోజు మా కుటుంబంలో మా పిల్లవాడికి కానివ్వండి, మాకు కానివ్వండి, లేకపోతే రైతుకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుండేది, అదే పులివెందల ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చర్చ ఇవాళ మహిళా లోకల్లో మొదలయ్యింది అనంటే మీరు చేసేటువంటి పరిపాలన ఎంత నీచంగా ఉందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బడా కాంట్రాక్టర్ల కోసం జీవో 17 తెచ్చి దాదాపు 20,000 మంది చిన్న కాంట్రాక్టర్ల బతుకులను రోడ్డున పడేశారని ఆయన ఆరోపించారు. కోడిగుడ్డ కాంట్రాక్టుల్లో భారీ కుంభకోణానికి ఈ జీవో కారణమైందని, రేవంత్ సర్కార్ అవినీతి పాల్పడుతోందని విమర్శించారు. చిన్న కాంట్రాక్టర్ల హక్కులు కాపాడాలంటే ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా లాభాల కోసం పాలన సాగించడం దారుణమని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కోసం పోరాటం కొనసాగుతుందని ఈశ్వర్ స్పష్టం చేశారు. టర్న్ ఓవర్ ఉండాలి, ఇయర్లీ టర్న్ ఓవర్, లేదంటే 50 లక్షల రూపాయలేమో వాళ్ళు ఈఎండి ఖచ్చితంగా కట్టేటువంటి సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ చిన్న కాంట్రాక్టర్స్ కాబట్టి వీళ్ళకు పెద్ద భారం ఉండదనే ఉద్దేశంతో కేసీఆర్ గారి హయాంలో 1000 రూపాయలు టెండర్ ఫామ్ ఉంటే ఇవాళ 5,000, 10,000, 25,000 రూపాయలతోటి టెండర్ ఫామ్లు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలు ఎవరైనా అప్లై చేస్తే ఆ మహిళా సంఘానికే మనం కేటాయించినటువంటి పరిస్థితి నుండి ఇవాళ మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతున్నది. చాలా దారుణం. మరి దీన్ని మొన్ననే
మా ప్రవీణ్ కుమార్ గారు ఈ గుడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కూడా ఇది ఒక పెద్ద స్కామ్. దీని మీద దర్యాప్తు జరగాలి. ఎప్పుడైతే 5 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి కోడిగుడ్డు ధర ఏకమొత్తంగా 7 రూపాయలు ఒకేసారి చేయడం అనేటువంటిది, అదేవిధంగా దీన్ని సెంట్రలైజ్డ్ చేసి రాష్ట్రం మొత్తంలో ఒకే కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయాలనేటువంటి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో, మరి ఖచ్చితంగా ఎవరినో బతికించడం కోసం, ఎవరో లాభాపేక్ష కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో 2 విషయాలు, ఎవరినో బతికించడం కోసం ఒకవైపు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిత్క కాంట్రాక్టర్లను చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ జీవం మాత్రం కనబడతా ఉంది. తర్వాత 20,000 కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు, వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఇప్పటికే 4-5 నెలల నుంచి బిల్లులు రాక మరి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఆ ఉన్న ఉపాధి కూడా తీసేసే ప్రయత్నం చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం గాని సంబంధిత అధికారులు గాని దీన్ని ఈ జీవోనే రద్దు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కట్టిన ఇళ్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిలబెట్టుకోలేకపోయారని, మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లను సముద్రంలోకి వదిలేశారని మండిపడ్డారు. నంది మేడారం వద్ద ఒత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరులో పడతాయని, ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముందుగానే లేఖ రాశారని గుర్తు చేశారు. అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్న నీళ్లను నిల్వ చేయలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ రైతు కావడంతో ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టారని, రైతు అనుభవం లేని కాంగ్రెస్ నేతలకు నేల విలువ తెలియదని అన్నారు. కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోతోందన్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష్యాలు తప్ప ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతాం. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 62,000 క్యూసెక్కుల వరద వస్తా ఉంది. కడెం ప్రాజెక్ట్ నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది 150,000 దాటబోతా ఉంది. బట్ ఈ నిమిషానికి 62,000 క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వస్తుంది. బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే 150,000 క్యూసెక్కులు వదిలినారు. సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద వస్తుంది. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సిందేంది? నంది మేడారం, గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నంది మేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేరులో పడతాయి. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదే విధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎవడైనా చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేమని చెప్పడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ప్రతి చర్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఫుటేజ్ ఇవ్వకుండా ఎన్నికల సంఘం తప్పు చేస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. దేశ ప్రజలు నిజం తెలుసుకోవడానికి అర్హులని, ఎన్నికల ప్రక్రియలో సందేహాలు లేకుండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. मैं उनसे पूछना चाहता हूं, आपने कानून बनाया, आपने सीसीटीवी का कानून बनाया, फिर आपने उस कानून को बदला क्यों? सरकार ने क्यों बदला? मैं एक और सवाल पूछना चाहता हूं, भाइयों और बहनों, आप जानते हो कि इलेक्शन कमिश्नर पर कोई भी केस नहीं किया जा सकता है। आप जानते हो कि हिंदुस्तान का कोई भी कोर्ट, हाई कोर्ट, सुप्रीम कोर्ट उन पर केस नहीं कर सकता है। आप जानते हो ये कानून कब बना? जानते हो? 2023 में ये कानून बना। ये कानून 2023 में क्यों बना? क्योंकि नरेंद्र मोदी और अमित शाह ये चाहते हैं कि इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए, क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है, उनके साथ वोट चोरी कर रहा है। ఈ నెల 30న విజయవాడలో జరగనున్న సంచార విముక్త జాతుల మహాసభపై బీజేపీ వల్లూరు జయప్రకాష్ నారాయణ స్పందించారు. సంచార జాతుల
కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. అంత్యోదయ లక్ష్యంతో ఈ వర్గాల వారి కలల సాకారం కోసం పార్టీ కృషి చేస్తోందని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం సమానంగా అభివృద్ధి చెందే దిశగా బీజేపీ విధానాలు అమలు చేస్తున్నాయని ఆయన వివరించారు. రాబోయే మహాసభలో ఈ వర్గాల సమస్యలు, వారి అభివృద్ధి మార్గాలు చర్చించబడి స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందుతుందని చెప్పారు. ఈ మహాసభ విజయవంతమవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితోటి అందరికీ నమస్కారం. మనం ప్రతి సంవత్సరం కూడా సంచార అర్ధ సంచార జాతుల యొక్క విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంత్యోదయ స్ఫూర్తితోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిఎన్టీ మీద ఒక కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2018లో డిఎన్టీ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో, అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు, సమఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో 1947 కంటే ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషర్ పరిపాలనించేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక ఉచిత బస్సు పథకంపై బీజేపీ నేత మాధవీలత హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉచిత బస్సు పెడితే మహిళలు ఎక్కడ తిరగాలని ఎద్దేవా చేశారు. ఇంట్లో టిఫిన్ డబ్బా కట్టుకుని బస్సుల్లో తిరిగి ఇంటికి రావాలంటూ విమర్శించారు. మహిళల అభివృద్ధి కోసం నిజమైన అవకాశాలు కల్పించాల్సిన సమయంలో ప్రభుత్వాలు మాయమాటలు చెప్పడం తప్ప మరేమీ చేయలేదని మండిపడ్డారు. పథకాల కంటే ఉపాధి, భద్రత, గౌరవం మహిళలకు అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వాస్తవ సమస్యల పరిష్కారమే నిజమైన పాలనకు అద్దం పడుతుందని మాధవీలత వ్యాఖ్యానించారు. ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? ఆ మనిషి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడ పోవాలానే? ఆ బస్సు ఏడ ఆగాలే? ఏ బస్ స్టేషన్ లాగా బస్సు? ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే, నీకు ప్రజావాణి కూడా రావడానికి లేదు. ఫ్రీ టికెట్ ఇస్తావా నువ్వు బస్సులలో దిగడానికి? ఏడబోవాలా బస్సు? ఫ్రీగా బస్సు ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా? ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్సు ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? ఆ మనిషి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలా? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓ స్వీట్ షాప్ వద్ద ఘటన చోటు చేసుకుంది. కుటుంబం కారు క్లీస్ లో లోపల వదిలేయడంతో చిన్నారి కారులో చిక్కుకుపోయింది. డోర్ లాక్ కావడంతో ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్ ఫోన్ లో డోర్ ఎలా తెలవాలో వీడియో చూపించారు. ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమయస్ఫూర్తితో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసిన యువకుడిని స్థానికులు ప్రశంసించారు. ఈ సంఘటన చిన్నారి ధైర్యాన్ని, సాంకేతిక జ్ఞానం ఉపయోగాన్ని ప్రతిబింబించింది. ఎక్కడ మీది?
అవునా? ఎక్కడ ఎవరు? మంచిర్యాల. ఏం పేరు? పాప పేరేంది? నీ పేరేందమ్మా? చార్మి. పోతారా? మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటు వేయండు? అవునా? పాపను కారణం వచ్చి మీరు ఎటు దిక్కు వేయండి? ఎందుకు వేయండు? అంటే స్వీట్ హౌస్ లోకి వెళ్ళా? జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపడమంటే సూర్యుడిని అరచేతిలో ఆపినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. సినిమాలను రాజకీయాలతో కలపకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరని, ఆయనను విమర్శించడం సరైంది కాదని రోజా అన్నారు. వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ విభేదాలు సినీ రంగానికి దూరంగా ఉంచాలని సూచించారు. ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభను గౌరవించాలని రోజా పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను. చెప్పి ఎమ్మెల్యేలే ఉంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందుల తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయం లాగా చేయండి, సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ముఖ్య సందేశం ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం సూచించిన విధంగా ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా ఎన్నికల సంఘం అందరికీ సమానమని స్పష్టం చేశారు. ఎవరి పట్ల వివక్ష చూపమని, రాజ్యాంగ విధుల అమలులో ఎన్నటికీ వెనకడుగు వేయమని ధృవీకరించారు. ప్రజాస్వామ్య బలానికి ఓటర్ల భాగస్వామ్యం అవసరమని గుర్తు చేశారు. ప్రతి అర్హత కలిగిన యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని జ్ఞానేష్ కుమార్ కోరారు. और मतदान सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. भारत के संविधान के अनुरूप भारत का हर नागरिक जो 18 वर्ष की आयु पूरी कर चुका हो उसे मतदाता अवश्य बनना चाहिए और मतदान भी अवश्य करना चाहिए. आप सभी जानते हैं कि कानून के अनुरूप हर राजनीतिक दल का जन्म चुनाव आयोग में रजिस्ट्रेशन से ही होता है. तो फिर चुनाव आयोग उन्हीं राजनीतिक दलों में भेदभाव कैसे कर सकता है? चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है, न तो कोई पक्ष है, सब समकक्ष हैं. चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे. सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. भारत के संविधान के अनुरूप भारत का हर नागरिक जो 18 वर्ष की आयु पूरी कर चुका हो. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.